నేను చెన్నై నుంచి రిటర్న్ అయ్యేటప్పుడైతే కొన్ని బెట్టర్స్ని అయితే తీసుకొచ్చేసాను. సో ఒక ఎక్కువ తేలేదు, ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ పెయిర్స్ ఒక 25 మాత్రమే తెచ్చాను. ఎందుకంటే చాలా లగేజ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పిద్దామని స్టాక్ ఇది క్లియర్ అయిపోతే ఫాస్ట్గా తెచ్చాను. రీజనబుల్ ప్రైస్కే పెయిర్ సేల్ చేయబోతున్నాను. సో ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వకండి. మీకైతే పెయిర్ ఎట్లా వస్తున్నాయి చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసరికి బ్లూ పెయిర్ అనమాట. సో సాలిడ్ బ్లూ. ఇదిగో ఫీమేల్ కూడా చూడండి, నేను హ్యాండ్ పిక్డ్ ఫీమేల్ అనమాట. ఇది హ్యాండ్ పిక్డ్ మేల్, హ్యాండ్ పిక్డ్ ఫీమేల్ ప్రాపర్ అనమాట. బ్లూకి బ్లూ ఫీమేల్. నెక్స్ట్ ఎప్పుడు నుంచి అడుగుతున్నారు, వైట్కి వైట్ ఫీమేల్. సో వైట్ ఫీమేల్, వైట్ మెయిల్ ప్రాపర్ అనమాట. దాని తర్వాత రెడ్ చూపిస్తాను మీకు. రెడ్కి రెడ్ ఫీమేల్ ప్రాపర్, థిక్ రెడ్కి థిక్ రెడ్ ఫీమేల్, ఎగ్లోడెడ్ ఫీమేల్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. థాయ్ ఫ్లాగ్కి థాయ్ ఫ్లాగ్ ఫీమేల్, ఇట్లా అయితే చాలా తీసుకొచ్చాను అనమాట. సో లిమిటెడ్ క్వాంటిటీ 25 పెయిర్స్ మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజ్లో అయితే పెట్టబోతున్నాను, మీరు కొంటారనుకుంటున్నాను. అండ్ వీటితో పాటు నేనైతే డైరెక్ట్ మన ఫ్లోరాన్స్ వస్తున్నాయి కాబట్టి వాటికి గ్రూమింగ్ మిర్రర్స్ కూడా అక్కడే చేయించేసాను అనమాట. ఒక సెట్ 50 రూపీస్ పడింది. ఒక 2 సెట్స్ తీసుకున్నాను. మళ్ళీ గ్లాస్ ఐటమ్స్ కదా, బ్రేక్ అయిపోతాయి. ఒక 2 సెట్స్. అండ్ వాటితో పాటు ఇక్కడ చూస్తున్నారా, నెక్స్ట్ క్వాలిటీ ఏఎఫ్ఆర్ అనమాట, అల్బినో ఫుల్ రెడ్ గప్పీస్. ఇవి సేల్కి కాదు, ఇవి నేను పర్సనల్గా బ్రీడింగ్ తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇవి రీటైల్లో కొన్నాను నేను, హోల్సేల్ ప్రైస్లో మనకి ఇవ్వలేదు. అండ్ అన్ని పీసెస్ కూడా లేవు. సో వీటి క్వాలిటీ కూడా ఒక నెక్స్ట్ వీడియో తెస్తాను. వీటిది సెటప్ కూడా అన్నీ అయితే లోడెడ్ అనమాట. అంటే రెడీ టు బ్రీడ్. అంటే మనం ఒక 2 డేస్లో ఇవి అయితే డెలివరీ కూడా చేసేస్తాయి పిల్లల్ని. సో నాకే చాలా ఎక్కువ రేటు పడింది. అందుకే ఎవరికి ఇదైతే సేల్ చేయట్లేదు ఏమనుకోండి. ఎందుకంటే ఇంత క్వాలిటీ, మంచి క్వాలిటీని డెవలప్ చేద్దామని అయితే ఈ 5 పేర్స్ తీసుకున్నాను. వాళ్ళ దగ్గర ఉంది కూడా 5 పేర్సే. సో నేను ఒక 5 పేర్స్ అయితే తీసేసుకున్నాను. ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయి వాటి స్టమక్స్ అన్నీ ఫుల్ లోడెడ్ అనమాట. సూపర్ క్వాలిటీ. ఇది ఏఎఫ్ఆర్ వచ్చేసరికి ఫినేజ్ కూడా చాలా బాగుంది. డార్సల్ ఫిన్ కానీ చాలా బాగుంది అనమాట. పెద్దగా ఉన్నాయి వీటిది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి మనము స్ట్రిమ్స్ బ్రీడింగ్ సెటప్ అయితే చేయబోతున్నాం. దాని గురించి మీకు క్లియర్ కనిపిస్తున్నాయో లేదో తెలియట్లేదు నాకు. సో బ్లూ, ఎల్లో అండ్ చెర్రీ రెడ్ స్ట్రిమ్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి వచ్చేసరికి 10 పెయిర్స్ అయితే తీసుకొచ్చాను. అంటే 30 పెయిర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లోనే పడినాయి. కాకపోతే నేను ఇవి సేల్కి అని తేలేదు, బ్రీడింగ్ పర్పస్ అని తెచ్చాను. అందరూ ఏమంటున్నారు, బ్రో వీడియో పెడతావు, సేల్ చేస్తేనే వీడియో పెట్టి బ్రో అంటున్నారు. సో ఫస్ట్ నాది హాబీ, దాని తర్వాత సేల్స్ అనమాట. సో హాబీని సేల్స్ని నేను ఈక్వల్ చేయలేను. సో ఇవి సేల్స్కి, ఇవి వచ్చేసరికి హాబీ పర్పస్ అనమాట. సో వీటిని బ్రీడ్ చేద్దామని, వీటిది స్ట్రిమ్ ట్యాంక్ సెటప్ చేద్దామని వీటిని అయితే తీసుకొచ్చాను. నేను రీసెంట్గా చెన్నై వెళ్ళా కదా. సో చెన్నైలో అయితే మనకి ఫ్యూచర్ అక్వేరియం సెటప్స్ కానీ సేల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఆ సేల్కి సంబంధించిన డ్రై ఐటమ్స్ మొత్తం అయితే తీసుకొచ్చేసాను. ఈ బాక్స్లో అప్రాక్సిమేట్లీ ఈ బాక్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కలిపితే 10,000 అబోవ్నే వస్తాయి అనమాట. సో అంత షాపింగ్ అయితే చేసుకొచ్చాను పద్దానికి చెన్నై వెళ్ళంగానే. సో ఈ బాక్స్లో చూసే మీరు అన్నీ వచ్చేసరికి హోల్సేల్ రేట్తో నేను కొన్నాను. సో ఆ రేట్ నేను మీకు చెప్పలేను. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ 50 రూపాయలు అయితే ఇక్కడ 150 రూపీస్ అవుతుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో దీనికైతే నేను హోల్సేల్ రేట్ అయితే మీకు చెప్పలేను, రీటైల్ రేట్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, అవి అయితే మీకు 1 by 1 అయితే చూపిస్తాను. అండ్ ఈ బాక్స్కి వచ్చేసరికి మనకైతే 350 ఛార్జ్ చేస్తారనమాట అక్కడ. అంటే ఈ బాక్స్ తీసుకెళ్ళి ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లో వేస్తే వాళ్ళు ట్రైన్కి వేస్తారు. ఇక్కడ మనము రైల్వే స్టేషన్కి సికింద్రాబాద్ వచ్చిన తర్వాత రైల్వే కూలీ మనకు కాల్ చేస్తారనమాట. ఇక్కడ మన పేరు నెంబర్ ఉంటుంది కదా, అతను మనకు కాల్ చేస్తాడు. సో మనము డైరెక్ట్ అక్కడ నుంచి ఆటోకి వేయమన్నా కానీ మనం ఆటో బుక్ చేసుకుంటే ఆటోకి వేస్తారు. సో ఇదంతా చేసినందుకు ఆ రైల్వే కూలీకి ఒక 100 రూపీస్ ఇస్తే మనకి నెక్స్ట్ టైం ఎప్పుడు షిప్మెంట్ వచ్చినా కానీ మనకి వెంటనే ఫోన్ చేస్తాడు. మనం ఆటోకి వేయమంటే ఆటోకి, క్యాబ్కి వేయమంటే క్యాబ్కి వేస్తాడు. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిన పని కూడా లేదనమాట. సో ఇప్పుడైతే ఈ బాక్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. 1 by 1 ఏమున్నాయో చూసేద్దాం. ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసేద్దాం. ఈ వీడియోలో కొంచెం నాయిస్ రావచ్చు, ఎందుకంటే రోడ్డు పక్కనే ఉందన్నమాట. సో ఆల్రెడీ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్ అనేది రావచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడైతే 1 by 1 అసలు ఏమొచ్చినాయి అయితే చూసేద్దాం మనం. అంటే మనం ప్యాక్ చేసుకుని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మన దగ్గర 350 కల్లా వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేయాలంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారనమాట. అండ్ ఈ కార్డ్బోర్డ్ కూడా మనమే తీసుకురావాలి. 80-100 పడింది ఈ కార్డ్బోర్డ్కి మళ్ళీ అక్కడ. సో ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే మనకి వేస్తారనమాట. సో ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే 1 by 1 ఏం తెచ్చో అయితే మీకు షార్ట్ అండ్ సింపుల్ చెప్పేస్తా. ఇది వచ్చేసరికి ప్లాంటెడ్ ట్యాంక్ అయితే ఎక్వేరియం లైట్ అనమాట. ఇది చాలా తక్కువ పడింది, కొత్త కంపెనీ అంట మరి అంతే. కాకపోతే ఇది వచ్చేసరికి చాలా బాగా వర్క్ అవుతుంది. సో దానికని నేనైతే తెచ్చాను. దీని బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది, మీకు అయితే కనిపిస్తున్న వీడియోలో. సో దీని నెంబర్ అయితే ఇది ఎక్కడ ఉంటుంది, దీని నెంబర్ కూడా చూడాలంటే ఇక్కడ ఉంది చూడండి,
LY60S అంట. ఇది వచ్చేసరికి బాగుంది, నేను ఓపెన్ చేసి అక్కడ చూస్తాను, అందుకే ఇది తీసుకొచ్చాను. అండ్ ఇది వచ్చేసరికి టేప్స్, ప్యాకింగ్ కోసం అయితే టేప్స్ కూడా తీసుకొచ్చాను. సో ఇది వచ్చేసరికి మోటార్ అనమాట, పెద్ద మోటార్, ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద సెటప్స్ రాబోతున్నాయి. సో చిన్న చిన్న మోటార్స్తో పని అవ్వట్లేదు, అందుకే డైరెక్ట్ పెద్ద మోటార్ తీసేసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువలో పడింది, ఇక్కడ అడిగితే డైరెక్ట్ 1500 చెప్పారు హైదరాబాద్లో, అక్కడ చాలా తక్కువగా వచ్చింది నాకు. అండ్ ఇది వచ్చేసరికి ఒక సైఫన్ పైప్ తీసుకున్నాను, ఇది ట్యాప్ వస్తుంది కదా అదైతే తీసుకున్నాను. సో అంత అయితే ప్రాపర్గానే ఉన్నాయి మనకైతే. సో ఇదైతే తీసుకున్నాను సైఫన్ పైపు. ఇది వచ్చేసరికి మన దగ్గర కాక్టైల్స్ ఉన్నాయి కదా, వాటి వీడియోస్ చాలామంది అడుగుతున్నారు, ఆ వీడియోస్ కూడా చూపిస్తాను. సో సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి మిల్లెట్స్, ఇవి కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ఈ సైడ్ చూపిద్దాం. ఇవన్నీ వచ్చేసరికి స్పాంజెస్ అనమాట. మన టాప్ సంప్ ఉంది కదా, ఆ టాప్ సంప్లోకి స్పాంజెస్, ఈ స్పాంజెస్. అండ్ క్లోరిన్ లిక్విడ్, అందరికీ ఐడియా ఉంటుంది కదా ఇదేంటో, క్లోరవే. ఇది కూడా మనకి హోల్సేల్ రేటే. అండ్ ట్యూబ్, డైరెక్ట్ ఎంత ట్యూబ్ కొనేసా. ఇక్కడ హైదరాబాద్లో మీటర్ వచ్చేసరికి మనకి దగ్గర ఒకళ్ళు 10 రూపీస్, ఒకళ్ళు 25 రూపీస్, ఒకళ్ళు 30 కూడా తీసుకుంటున్నారు. సో దానికి అవసరం అవుతుందని డైరెక్ట్ బండ్లు కొనేసా, ఇంకా పర్మనెంట్గా ఉండిపోతుందని అంతే. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరన్ ఫుడ్ అనమాట, సూపర్ ఎడిషన్ ఒరిజినల్. ఇదైతే సేల్స్కే తెప్పించాను, ఆల్రెడీ చాలా వరకు ప్రీ బుకింగ్ ఉన్నాయి, ఇంకొన్ని అవైలబుల్ ఉంటాయి నాకు తెలిసి. సో ఇవి కొన్ని అయితే తీసుకొచ్చాను. సో ఇవన్నీ సూపర్ ఎడిషనే, ఇవన్నీ హోల్సేల్ రేటు, ఒరిజినల్ అనమాట, డూప్లికేట్ కాదు. మళ్ళీ డూప్లికేట్ అనుకుంటారు, అని చూసుకోండి. సో ఒరిజినల్ ఇది, సీల్, అన్నీ సీల్. సో ఇది తీసుకొచ్చా. అండ్ కొన్ని వచ్చేసరికి హీటర్స్ అనమాట. ఈ హీటర్ వచ్చేసరికి 300 వాట్స్ హీటర్స్ ఇవన్నీ. సో ఇవన్నీ 300 వాట్స్ హీటర్సే మొత్తం. ఇవన్నీ ఒక 5 హీటర్స్ తీసుకున్నాను. 5 హీటర్స్. ఈ బాక్సెస్ వస్తే ఖాళీ అయిపోద్ది, ఫస్ట్ చూపించేసి. ఇది బ్రీడింగ్ బాక్స్ అనమాట. ఇప్పుడు దాకా మన కాక్టైల్స్కి బ్రీడింగ్ బాక్స్ పెట్టలేదు, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో పెట్టా, దాంట్లో బ్రీడింగ్ బాక్స్ పెట్టాలని ఇప్పుడు దాకా కుదరలేదనమాట. సో ఈ బ్రీడింగ్ బాక్స్ కూడా ఒకటి తీసుకొచ్చేసాను. ఇది ఎంత 220 పడింది, 220 లేదు 240 పడింది ఇది వచ్చేసరికి. అండ్ టేప్స్ కూడా తీసేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి టాయ్, దీంతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట. సో దీని గురించి నెక్స్ట్ సెటప్లో చెప్తాను. సో దానికోసం స్పెషల్లీ ఎతికి మరి టాయ్ దొరుకుతుందేమో క్రొకోడైల్ అని అయితే ఇది తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర సిక్లెట్స్ ఉంటాయి కదా, ఆ సిక్లెట్స్ ఫుడ్ అనమాట. సో ఈ ఫుడ్ మూలంగా నా సిక్లెట్స్ అయితే చాలా బాగా గ్రో అవుతున్నాయి. సో ఇదైతే సిక్లెట్ ఫుడ్ తీసుకున్నా. అండ్ మెడిసిన్స్ వచ్చేసరికి ఇది ఇందాడు క్లోరెవే చెప్పి కదా, క్లోరెవే 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసరికి స్ట్రెస్ హీల్ అనమాట. సో దీని మీద రేట్ చూడండి ఎంత ఉంటుందో. దీని మీద రేట్ కనిపిస్తుందా మీకు, 550 అని ఉంది. కాకపోతే ఇది హాఫ్ రేట్ కూడా పడదు మనకు అక్కడ హోల్సేల్లో అయితే. అండ్ కంట్రోలర్స్, అంత పెద్ద బాక్స్ తీసుకున్నాం కాబట్టి కంట్రోలర్స్ కొన్ని. నెక్స్ట్ వచ్చేసరికి జీపీ సిలికాన్, వీటిది కోన్స్ వేయాల, నేను అక్కడికి అడుగుతూనే ఉన్న వాళ్ళే. సో సిలికాన్ గమ్స్ అనమాట. దీనికి ఇక్కడ కోన్స్ వస్తాయి కదా, అది ఉంటేనే గమ్ పెట్టుకోవచ్చు. అవే మెయిన్, అవే లేవు. సో దీనికి మళ్ళీ ఆ కోన్స్ తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయో చూసి. సో ఇవైతే అవి 2 తీసుకున్నాను ఇవి. నెక్స్ట్ కొన్ని సెటప్స్ ఉన్నాయి దానికోసం. ఇవి వచ్చేసరికి బెట్టా నెట్స్ అనమాట. నేను బెట్టాస్ ఎక్కువ పెంచుతుంది కాబట్టి ఈ చిన్న నెట్ అయితే ఈజీగా స్కూప్ చేసేయచ్చు వాటిని. సో ఇవైతే తీసుకున్నాను. ఇది కూడా చాలా తక్కువే, మన ఇక్కడ ఇవి ఇంపోర్టెడ్ నెట్స్, లోకల్ నెట్స్ ఏరియాలో ఉంటాయి. ఇవి ఇంపోర్టెడ్ నెట్స్, ఇవి తక్కువే అనమాట. కొన్ని రబ్బర్ బ్యాండ్స్. అండ్ ఇవి వచ్చేసరికి ప్యాకింగ్ కవర్స్. ఓకేనా. అండ్ ఒక అద్భుతం జరిగినట్టుంది, ఆక్వా సాయిల్ ప్యాక్ చిరిగిపోయినట్లుంది, అది చూద్దాం. సో ఇదైతే ఆక్వా సాయిల్ అనమాట, చూస్తున్నారా, 9 లీటర్స్ డైరెక్ట్. ఇది చిరిగింది, ఇదిగోండి ఇక్కడ బొక్కబడి కారిపోతుంది. ఇది రివర్స్లో చూపిస్తా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ప్లాటినం ఆక్వా సాయిల్ అనమాట, 9 లీటర్స్ డైరెక్ట్. నెక్స్ట్ ఒక ప్లాంటెడ్ ట్యాంక్ రాబోతుంది దానికోసం. అండ్ ఇవన్నీ వచ్చేసరికి స్పాంజ్ ఫిల్టర్స్. సో అన్ని స్పాంజ్ ఫిల్టర్స్ దగ్గర 1 to 12 స్పాంజ్ ఫిల్టర్స్ అనమాట. ఇవన్నీ చాలా బాగా వర్క్ అవుతాయి, అంటే చిన్న ట్యాంక్స్ రాబోతున్నాయి అనమాట సెటప్స్. సో దానికోసం ఇవన్నీ అనమాట. సో ఇవన్నమాట ఈరోజు మనకు వచ్చినవి. సో ఈ వీడియోలో జస్ట్ ఏమొచ్చి నేను చూపించాను అంతే. నెక్స్ట్ అయితే చాలా మంచి సెటప్స్ అయితే రాబోతున్నాయి. దాంట్లో ఏం రాబోతున్నాయి, ఏంటి కథ అనేది అయితే మొత్తం అయితే వీడియోస్ వస్తూ ఉంటే కొత్త అయితే రాబోతున్నాయి అనమాట సెటప్స్. సో దానికోసం చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను. జస్ట్ బేసిక్స్
చాలా ట్యాంక్స్ చూపించాలి, కొత్తగా చూపించాలని అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. చూద్దాం మనం ఎంతవరకు రీచ్ అవుతామో, ఎంతవరకు జనాలకు నచ్చుతుందో దాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కొత్త సెటప్స్ ఎట్లా చేస్తున్నానో, ట్యాంక్స్ ఏం చేస్తున్నానో దాని గురించి చెప్తాను. ఆ వీడియో కూడా చూడండి.